జగన్ని ఏ కేసులో జైల్లో పెట్టచ్చో తెలియదా? లిక్కర్ కేసులో జైల్లో ఎందుకు పెట్టలేకపోయారు? అంతకంటే ఇది పెద్ద కేసా వాస్తవంగా చెప్పాలంటే? అదేదో తిరుపతి లడ్డు అన్నారు, మరి అంతకంటే పెద్ద కేసుగా ఎందుకు పట్టుకోవట్లేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు జైల్లో పెట్టలేదు? ఎందుకు కేసు పెట్టలేదు జగన్ మీద? అదేది అసలు దేశద్రోహం. దేశంలోనే లక్షలాది మంది కాదు లక్షలాది మంది ప్రజలు చంపేయడానికి పథకం పన్నాడు. ప్రకాశం బ్యారేజీని కూల్చేసి ఒక పడవలతో అంత పెద్ద స్కెచ్ చేశాడు. అది ఎలాంటి ఇష్యూ? బేసిక్గా ఇట్లాంటి ఇష్యూస్ అన్నిటి లో చేయలేంది. దీంట్లో డ్రైవర్ బండి, అది కూడా ప్రభుత్వం నడుపుతుంది, డ్రైవర్ ప్రైవేట్ కాదు అక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఎవరు? ప్రభుత్వం అవ్వాలి కదా. ఇప్పుడు కారులో పక్కన కూర్చున్న వ్యక్తి, వెనక కూర్చున్న వ్యక్తులు బాధ్యులైతే, కారు నడిపించేది ప్రభుత్వం అయినప్పుడు, ప్రభుత్వ డ్రైవర్ అయినప్పుడు ప్రభుత్వాన్ని కూడా బాధ్యత వాళ్ళకి, ప్రభుత్వం మీద కూడా కేసు పెట్టాలిగా ప్రాక్టికల్గా అయితే కనుక. ఇక్కడ కామన్ సెన్స్ దాటిపోయింది అక్కడ. సార్ వాస్తవానికి ఇది మొన్న మనం డిబేట్లు ఇదే మాట్లాడుకున్నాం, మీరు కూడా అన్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో బాబు గారు చాలా సీనియర్, వాళ్ళకి మంచి లీగల్ టీం ఉందని మనమే చాలాసార్లు చెప్పుకున్నాం. వాళ్ళ లీగల్ టీం ఉంది, వైసీపీ లీగల్ టీము వేస్ట్ అని కూడా అనుకున్నాం. అంత అనుభవం ఉండి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? మీకు అక్కడ